Don't always think or always contemplate, but యాక్ట్ ఆన్ ఇట్. అంటే సమయం అంతా ఆలోచించడానికి, ఎలా ఉండాలో ఎలా చేయాలో చెప్పుకోవడానికి కాకుండా చేసి చూపించాలి. మనం సగం టైము అది చేయాలనుకోవటం, ఇది చేయాలనుకోవటం, ఆలోచించటం, సందిగ్ధంలో పడటం, ఇవన్నీ కాకుండా దాన్ని చేసి చూపించాలి. అప్పుడే సక్సెస్ వచ్చింది. లైఫ్ ఎంత చిన్నదంటే మనం తెలియకుండానే సంవత్సరాలు టక్టకా గడిచిపోతుంటాయి. ఇంత చిన్న లైఫ్లో చాలా విషయాల గురించి ఆలోచించి ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఎక్కువ ఇంప్రాక్టికల్ అయిపోయే కన్నా అనుకునేది ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేస్తూ వెళ్తే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా చాలామంది ఏం చేయాలో చర్చలు, తర్వాత ఏదైతే అసలు అవసరం లేదో వాటి గురించి ఆలోచనలు, లేకపోతే ఏదైతే మనకి లైఫ్లో ఇంపార్టెంటో వాటిని వదిలేయటం, ఇవన్నీ చేస్తుంటారు. వన్ కెన్ డిసైడ్ వాట్ హీ కెన్ యాక్చువల్లీ డూ, వాట్ హీ కెన్ అచీవ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. తను సాధించాలనుకుంది ప్రతి వ్యక్తికి ఏంటో తెలుసు, సాధించే పద్ధతి కూడా తెలుసు. తెలియదని మనం అనుకుంటూ ఉంటాం, చాలా విషయాలు పాండర్ అవుతూ ఉంటాం, అంటే అటు ఇటు ఆలోచించుకుంటూ ఉంటాం. అలా కాకుండా డిసైడ్ వాట్ యు వాంట్ టు బీ, వాట్ యు వాంట్ టు బికమ్. వాట్ ఎవర్ యూ డిసైడ్ అబౌట్ యువర్ లైఫ్, యు ఆర్ గోయింగ్ టు సక్సీడ్. నీ జీవితంలో నువ్వేదైతే నిర్ణయించుకుంటావో, దాని పట్ల అంకిత భావంతో ఉంటావో, ఖచ్చితంగా నువ్వు అది అయి తీరుతావు. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. నువ్వేదైతే అనుకుంటావో, ఏదైతే అంకిత భావంతో ఉంటావో, అది ఖచ్చితంగా అయి తీరుతావు. ఆ నమ్మకంతో రోజు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్నిసార్లు దీనిపైన మనకు డౌట్ వస్తూ ఉంటుంది, సెల్ఫ్ డౌట్. ఎంత వచ్చినా సరే మనకు మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఆటో సజెషన్ అంటారు. రోజు ఎర్లీ మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు మనకు మనం చెప్పుకోవాలి, ఈరోజు కొంత బెస్ట్ చేశాను, ఇంకా చేస్తానని. ఆ పాజిటివ్ మైండ్ సెట్ వదిలేసి నెగిటివిటీలోకి వెళ్ళిపోతే నష్టపోతాం. సో బీ పాజిటివ్, డిసైడ్ వాట్ యు వాంట్, డూ వాట్ యు వాంట్. నువ్వేది డిసైడ్ అయితే నువ్వు అది అయ్యే తీరుతావు. నువ్వేది అనుకుంటే అది సాధించి తీరుతావు. గట్టిగా అనుకుని దృఢంగా దాని పట్ల పనిచేసి దాని పట్లే ఫోకస్ పెట్టుకుని మిగతా అంశాలన్నింటినీ చాలా లైట్ తీసుకుంటే, ఓన్లీ మనం అనుకున్న దాని గురించి ఎక్కువ ఫోకస్ పెడితే ఈజీగా సక్సెస్ వస్తాయి. దానికోసం పోరాడాలి అంతే, దానికోసం వర్క్ చేయాలి అంతే. ప్రతి మనిషి మనం అనుకుంటాం, కొంతమంది అదృష్ట జాతకులు వాళ్ళు అనుకునేవి అయిపోతాయని. అలా ఏం లేదు. ఇట్స్ ఓన్లీ హార్డ్ వర్క్. ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే ఎక్కువ పోరాడతారో వాళ్ళకే, వాళ్ళ చుట్టూనే విజయం ఉంటుంది. ఎందుకు కొంతమందికి విజయం వస్తుందంటే, మీరు గమనించే ఉంటారు, కొన్ని ఎగ్జామ్స్ ఒకసారి పాస్ అయిన వాళ్ళు రెండోసారి టక్కన పాస్ అవుతారు, ఒకసారి సక్సెస్ చేసిన వాళ్ళు రెండోసారి అవుతారు. అంటే ఫస్ట్ టైం లక్ అనుకోవచ్చు, సెకండ్ టైం ఖచ్చితంగా లక్ కాదు. అంటే వాళ్ళకి ఆ పరీక్ష గురించి, ఆ సక్సెస్ గురించి, ఆ గోల్ గురించి వాళ్ళు దానిలో కొంత నిపుణత సాధించారనమాట. అంటే కొంత ఎక్స్పర్టైజ్ వచ్చింది. ఆ ఎక్స్పర్టైజ్ రావాలంటే వాళ్ళు దానికోసం ఫోకస్తో పనిచేస్తారు. ఏదైనా అంతే కదా. ఒక యుద్ధం చేయాలనుకోండి, దానిలో మెళకువలు తెలియాలంటే ఫస్ట్ యుద్ధం చేయాలి కదా, యుద్ధంలోకి దిగాలి కదా. అలా కాకుండా యుద్ధం గురించి ఆలోచిస్తూ, యుద్ధం ఎలా చేయాలో ఆలోచిస్తూ జీవితం మొత్తం గడిపేస్తే ఇంకా టైం ఎక్కడ దొరుకుద్ది మనకి?